నమస్తే అండి, నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ ఛానల్ పేరు. ఒక F1 విద్యార్థి, అంటే F1 వీసా ఉంది, బట్ ఓపీటీ మీద ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు అనమాట. అతను చికాగో ఎయిర్పోర్ట్లో నిన్న పంపించడం జరిగింది. బేస్డ్ ఆన్ ద పోస్ట్ మనకి అది ఫాలోవర్ పంపారు. కీ పాయింట్స్ ఇన్ ద స్క్రీన్ షాట్ ఏంటంటే, ఎంట్రీ డినైడ్ అండి. చికాగో ఎయిర్పోర్ట్, F1 వీసా మీద ఉన్నాడు, ఎక్కడ వర్క్ చేస్తున్నాడు స్టార్టప్ కంపెనీకి. ఫోన్ తీసుకుని చెక్ చేశారంట. చెక్ చేస్తే అందులో Shaadi.com అనే యాప్ ట్రిగర్డ్ అయింది. వాళ్ళు ఇది మ్యాట్రిమోనియల్ యాప్ కదా, ఎవరిని యూఎస్ సిటిజన్తో చాట్ చేస్తామంటే ఎస్ అన్నాడు. ఆ తర్వాత చెప్పడం ట్రై చేసిన వాళ్ళు వినలేదని అన్నాడు. ఇమిగ్రెంట్ ఇంటెంట్ అనే రీజన్ మీద అతనికి వీసా క్యాన్సిల్ చేసి పంపేశారు. సో ఆ విద్యార్థి దాన్ని ఆన్లైన్లో ఎక్కడో పోస్ట్ చేసి, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి మళ్ళీ అమెరికా రావాలంటే అన్నాడు. బట్ ఇలాంటివి నాకు ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 4-5 దాకా పంపుంటారండి గత 4 వారాలుగా. నేను వాళ్ళకి వాట్ ఎవర్ బెస్ట్, నేను అటార్నీ కాదు, వాట్ ఎవర్ బెస్ట్ నేను అడ్వైస్ చేశాను అనమాట. వాళ్ళు యాక్చువల్లీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి, ఈయన యాక్చువల్లీ అయిపోయిన చదువు, జాబ్ చేస్తున్నాడు ఓపీటీ కార్డు మీద. సో వాళ్ళకి యూనివర్సిటీకి ఎలా రాయాలి ఏంటని. బట్ నాకు ఒకళ్ళు అడిగారు, H1B మ్యారేజ్ చేసుకుని H4 మీద రావచ్చు అంటే, నేను అమెరికన్ అటార్నీ నా ఫాలోవర్ ఒక ఆయన ఉన్నారు ఎక్స్లో, ట్విట్టర్లో, ఆయన అడిగితే నాట్ పాసిబుల్ అన్నారు. అంటే 10 years దాకా మీకు ఏ విధమైన వీసా ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళ డేటాబేస్లో మీ డేటా ఉంటుంది కాబట్టి. ధన్యవాదాలండి. మీ లాంగ్ వీడియోలో ఇంగ్లీష్లో ఉంది, చూడండి. ధన్యవాదాలు. గుడ్ లక్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ.